మరి ఈ తామర అనేది అసలు ఎందుకు వస్తుంది? పాయింట్ టు పాయింట్ వెళ్తే ఎందుకు వస్తుంది? ఎవరిలో వస్తుంది? సో రింగ్ వామ్ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. ఓకే. సర్వసాధారణంగా ఫస్ట్ చిన్నగా మొదలవుతుందమ్మా మీరు అన్నట్లు. తర్వాత క్రమంగా ఇంతై ఇంతింతై ఒటిడింతై అన్నట్లు క్రమక్రమంగా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుందమ్మా. కొంతమందికి వాళ్ళ అదృష్టవశాత్తు కొన్ని భాగాల్లోనే పరిమితం అయిపోతే, మరి కొంతమందికి మాత్రం బాడీ అంతమ్మా చర్మం మీద ఎక్కువ భాగాల్లో ఇది వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ చంకల భాగంలో ఫోల్డ్స్ ఉన్నటువంటి ప్రాంతంలో, అదేవిధంగా నడుము భాగంలో, పొత్తికడుపు భాగంలో, అదేవిధంగా గజ్జల ప్రాంతంలో. మనం ఇప్పుడు ఏదైనా టైట్ గా సమ్ బ్లౌజెస్ ఇక్కడ టైట్ గా ఉన్నా కానివ్వండి, చాలా మంది బాగా టైట్ బట్టలు వేసుకుంటారు, అట్లా కూడా వస్తుంది కదా ఎక్కువ అవకాశం ఆ ప్లేసెస్ లో కూడా. గాలి ఆడనటువంటి ప్రదేశాల్లో ఎక్కడైనా ఇది ఉధృత రూపం దాలుస్తుంటుందమ్మా. ఓకే. సో అందుకే కాటన్ బట్టలు ధరించే వాళ్ళలో ఈ యొక్క సమస్య ఉధృత లేకుండా ఉంటుందమ్మా. అట్లా కాకుండా ఈ సింథటిక్ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు ఇవి మరీ ఎక్కువ ఉంటుందమ్మా. మరి టైట్ ఇలాంటివి వేసుకున్నటువంటి వాళ్ళలో కూడా ఆ భాగంలో గాలి సంచారం సరిగ్గా లేకపోవడం చేత చెమట ఉత్పత్తి కావడం చేత ఆ యొక్క ప్రభావం చేత ఫంగస్ కూడా గ్రోత్ ఎక్కువ